అన్నవరం, తుని అనగా ఇవి సింహాచలం ఇటువంటి టెంపుల్స్ ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంటాయి. రెండోది వచ్చేసి సెమీ అంటే ఇవి కొంతమంది ట్రస్టీల వీటిలో ఉంటాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనకి శ్రీకాకుళంలో జరిగింది. పక్కన ఉన్నటువంటి విజయనగరం తీసుకున్నట్టయితే పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఇవేంటంటే ట్రస్టీస్ ఒక హాఫ్ ఆఫ్ ది పవర్స్ ట్రస్టీస్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కానీ గవర్నమెంట్కి ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా అకౌంటబిలిటీ అనేది ప్రతిదీ కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది అకౌంటబిలిటీ గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. మూడవ రకం టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ గా ట్రస్టీసే నిర్వహించడం అయితే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాలు అవనివ్వండి, పూజా పునస్కార కార్యక్రమాలు కానీ, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ కంప్లీట్ గా వీళ్ళ ఒక ట్రస్ట్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది. సో అలాగే ఈయన పేరు ముకుంద పండా అనే వాళ్ళు. ఆయన ఏంటంటే వాళ్ళ తల్లి గారి కోరిక మేరకు ఈ టెంపుల్ అయితే సుమారుగా 12 ఎకరాల విస్తీర్ణంలో బాగానే ఖర్చు పెట్టి సుమారు ఒక 20 నుంచి 20